వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పయ్యావుల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాయలసీమ సుదీర్ఘ చరిత్ర పుటలు తిరిగేస్తే జగన్మోహన్ రెడ్డి చేసినంత ద్రోహం మరెవరూ చేయలేదని మంత్రి ఆగ్రహించారు. రాయలసీమ ప్రాజెక్టులను చంపేసి జగన్ ముసలి కన్నీరు పెడుతున్నారని పయ్యావుల అన్నారు. రాయలసీమకు ఎవరు ఎంత ఖర్చు చేశారో చర్చకు సిద్ధమా అని వైసీపీకి మంత్రి సవాలు విసిరారు. జగన్ నైజం చూసి బొత్సకు భయంతో కూడిన బాధ వచ్చిందని మంత్రి పయ్యావుల కామెంట్ చేశారు. రాయలసీమ మీద అవ్యాజ్యమైన ప్రేమను కనపరుస్తున్నారు. వీళ్ళు 5 ఏళ్ల పాలనలో రాయలసీమకి ఏం చేశారు? వీళ్ళు ఎక్కడైనా కాలువలో ఒక గంప మన్ను తీశారా? 1 మీటర్ కాలువ తవ్వారా? కొట్టుకుపోయినటువంటి అన్నమయ్య డ్యామ్ వైపు కనీసం తిరిగి చూశారా? రాయలసీమ ప్రాజెక్ట్ని చంపింది మీరు. 2021లోనే స్టే వస్తే ఆగిపోయిన ప్రాజెక్ట్ని మళ్ళీ మేము ఎట్లా ఆపుతాం నాకు అర్థం కాదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వీళ్ళకి స్టే ఇచ్చినటువంటిది 4 ఏళ్ల పాటు దాని గురించి మాట్లాడకుండా ఈరోజు మళ్ళీ వచ్చి రాయలసీమ లిఫ్ట్కి ఆగిపోయింది దానికి ఏంటి తెలంగాణ సభలో రేవంత్ రెడ్డి చెప్పాడు. రేవంత్ రెడ్డి చెప్తే తర్వాత మీ పార్టీనో లేక మీ అలయన్స్ పార్టీనో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు కొత్త బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు అదే సభలో చెప్పాడు కదా, ఆపింది మేము అని. అంటే మీరిద్దరు కూడబలుక్కుని ఆపినటువంటిది విషయం బయటకు వచ్చింది అనేది ఉన్న కంగారు పడి బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? మీకు రాజకీయ గురువు కదా కేసీఆర్. మీరు ఆపినటువంటి ప్రాజెక్ట్ని, మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయినటువంటి ప్రాజెక్ట్ కాదు. మీ వారసత్వం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు అడిగారు, మిగిలిన జలాల్లో అసలు వాటానే అడగమంద్రిని లాంటి ప్రాజెక్టులకే ఆయన రాసిచ్చిపోతే నువ్వేం రాసావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద నీ చీఫ్ సెక్రటరీ, నీ ఈఎన్సీ ఏమని పిటిషన్ వేశారు? ఇది అసలు ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, మేము కేవలం స్టడీ చేస్తున్నాము. అరే, మీరేసి సంతకాలు పెట్టినటువంటి అఫిడవిట్లు ఉన్నాయి, మేము ప్రాజెక్టు కట్టడం లేదు, ఇక్కడ ఓన్లీ టెస్టింగ్ చేసుకోవడానికి తవ్వుతున్నామని చెప్పారు మీరు. ఈరోజు రాయలసీమ బతుకుతోంది అంటే గాలేరు నగరి, హంద్రి నీవా, తెలుగు గంగ వల్లనే కాదని అడుగుతున్నా. దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? పోనీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ప్రాజెక్టుల్లో ఏం చేశాడని అక్కడ అడుగుతున్నా. వీళ్ళకి రాయలసీమ మీద అంత ప్రేమ ఉంటే ఎంత ఖర్చు పెట్టారు? చర్చకు రండి మీరు. హంద్రి నీవా ఒక్క సంవత్సరంలోనే 3700 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాం. ఒకే సంవత్సరంలో శాంక్షన్, ఒకే సంవత్సరంలో టెండర్ పిలవడం, ఒకే సంవత్సరంలోనే వర్క్స్ కంప్లీట్ చేయడం చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా? అది చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద ఉన్నటువంటి ప్రేమ. మళ్ళీ 2000 కోట్ల రూపాయల